మొగుడు కొట్టినందుకు కాదు గానీ, తోడికోడలు చూసి నవ్వినందుకు ఏడ్చిందంట. మా తోడికోడలయితే అలా కాదండి. మా హస్బెండ్ నన్నేమన్నా గానీ నన్ను వెనకేసుకొస్తది. "ఆ పిల్ల చిన్న పిల్ల మహేషు ఏం తెలుసు తనకి" అని అంటుంది. వాళ్ళిక్కడికొచ్చినప్పుడల్లా నా కోసం ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. నాకేదైనా బాధ కలిగితే నేను ఆమెతోనే షేర్ చేసుకుంటాను. "మీ తోడికోడల గురించి మాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు" అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండుతో పులిహోర చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ పులిహోర అంటే మా అక్కకి చాలా ఇష్టమండి. అంటే నేను చేసే పులిహోర బాగా ఇష్టంగా తింటుంది. ఇక్కడికొచ్చినప్పుడల్లా 3, 4 టైమ్స్ చేస్తూనే ఉంటాను. అందుకే ఈ పులిహోర కలుపుతున్నంత సేపు మా అక్కే గుర్తొచ్చిందండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ నేను చేసే వంటల్లో ఏ వంక పెట్టకుండా తినేదేదైనా ఉందంటే ఇది చింతపండు పులిహోర అండి. ఆయన చాలా ఇష్టంగా తింటారు. ఎందుకో తెలీదు. చాలా మంచిగా చేస్తానండి. ఏంటి నీకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావా అనుకుంటున్నారా? లేదండి. ఈరోజు కూడా మా అత్తయ్య పులిహోర చేయమంటేనే ఆమె కోసం చేస్తున్నాను. నచ్చకపోతే ఎవరైనా ఎందుకు చేయమంటారు చెప్పండి? లెమన్ పులిహోర కన్నా చింతపండుతో పులిహోర హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే లెమన్‌తో వేడి, ఎసిడిటీ కూడా వస్తుంది. కానీ చింతపండుతో ఎసిడిటీ రాదండి. వేడి కూడా ఉండదు. చలవగానే ఉంటుంది. పిల్లలకు కూడా ఏ భయం లేకుండా పెట్టొచ్చు. ఇంకా ప్రాసెస్‌లోకి వెళితే ముందుగా వేరుశనగ పప్పుల్ని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ ఆయిల్‌లోనే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని, తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా గుజ్జుగా కలిపేసుకొని దాంట్లో పోసుకోవాలండి. అది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్టు, కొంచెం పసుపు యేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. అంటే అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పడం వల్ల అది మంచిగా వస్తుంది. అది ఉడికిపోయినాక మంచి స్మెల్లొస్తుంది. అది దగ్గరగా వచ్చేసినప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఇలాగా. అది ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, దానిలో ఉడికించుకొని ఉంచుకున్న అన్నంని వేసుకొని కలుపుకోవాలి. అంటే గరిటెతో కాదండి, మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అది మొత్తము అన్నానికి మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అది టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, క్యారెట్‌ని కూడా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. చాలామంది అల్లము, ఇంగువ కూడా ఏస్తారు తాలింపులో టేస్ట్ కోసం. కానీ నేనెప్పుడూ అలా ట్రై చేయలేదు. నేను చేసినప్పుడల్లా ఇలానే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు. ఎప్పుడు కూడా ఎప్పటిలాగానే టేస్ట్ అలాగే వచ్చిందండి. ఇంతకీ ఇది చూడడానికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ తోడికోడళ్ళు మీతో ఎలా ఉంటారో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.